నమస్తే. ఈరోజైతే జడ్చర్ల నియోజకవర్గ కేంద్ర పరిధిలో అయితే మనం ఉన్నాం. ఈరోజు నిన్న సోషల్ మీడియా సాయంత్రం నుంచి ఒక వీడియో అయితే హల్చల్గా రిపీట్ అయింది. అసలు ఆ వీడియోలో ఏముంది, అసలు కాంగ్రెస్లో ఈరోజు జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్లో ఏం జరుగుతూ ఉంది, మరి కొన్ని విషయాల గురించి అక్కడ జరిగిన సన్నివేశం ఏంది. అసలు ఈరోజు 10వ వార్డు సంబంధించి కుమ్మరి రాజు గారు అయితే మన దగ్గర ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగిందనే విషయం గురించి అడుగుదాం. అన్న నమస్తే అన్న. అన్న యాక్చువల్గా ఎక్కడ చూసుకుంటూ అయితే వాస్తవానికి నిన్న రాజు గారిది నిన్న వీడియో అనేది హల్చల్ అయిపోయింది. అసలు ఏం జరిగింది అక్కడ? అక్కడ ఏ సంఘటన జరగలే. అక్కడ ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం సందర్భంగా శిలాపలకం దగ్గర ప్రోటోకాల్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్ సభ్యులు అందరూ కూడా అక్కడ ఉన్నారు. ఎమ్మెల్యే గారు కొద్దిగా లేట్గా వచ్చినప్పుడు మేము ఎమ్మెల్యే గారు వస్తుండని అక్కడ ఉన్న వాళ్ళకు అక్కడ కొద్దిగా జరగండి అని చెప్పడం జరిగింది. మరి దాన్ని కొందరు నాయకులు నాతో మాట్లాడే కెపాసిటీ లేక, నాతో ఎదిరించి మాట్లాడలేనటువంటి వాళ్ళు ఈరోజు ఆమె ద్వారా నన్ను ఏలన చేసే విధంగా మాట్లాడడం జరిగింది. నేను దాన్ని తీవ్రంగా ఖండిస్తలేను. ఎందుకంటే ఒక మహిళ ఆమె విఘ్నతకే వదిలేస్తున్నా. నేను మా వార్డులో ప్రతిరోజు మహిళలు ఎంతోమంది నేను అక్క, వదినే, అమ్మ, బిడ్డ అని నేను తిరుగుతుంటా. మా వార్డు ప్రజలను అడిగి, మా వార్డులో ఉన్నటువంటి మహిళలను అడిగితే కుమ్మర్రాజు దురుసుగా మాట్లాడతాడంటే నేను దానికి ఒప్పుకుంటా. ప్రజలను అడగండి, ఏ వార్డైనా సరే నన్ను పబ్లిక్లో పోయి అడిగితే ప్రజలే చెప్తారు. కానీ ప్రజల్లో ప్రజల్లో శక్తి లేని వాళ్ళు, ప్రజల్లో విశ్వాసం కోల్పోయిన వాళ్ళే ఒక రాజకీయంగా, ఒక బీసీగా, నేను ఒక కౌన్సిలర్గా గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలపైన పనిచేస్తున్నా కనుక ప్రజల్లో నాకు పూర్తి విశ్వాసం, ప్రజలు నా మీద పూర్తి విశ్వాసం ఉండరు కనుక దాన్ని ఏ విధంగా డ్యామేజ్ చేయాలనో వాళ్ళు పనిగట్టుకొని చేసిండ్రు. ఎమ్మెల్యే గారు 100% నాకు అండగా ఉంటాడు. ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమం ఉన్నా రాజు ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఎమ్మెల్యే గారు మీన ఎవరెవరు ఏ విధంగా మాట్లాడినరో ఎమ్మెల్యే గారితో పూర్తి రిపోర్ట్ ఉంది. జడ్చర్ల మున్సిపాలిటీలో ఉన్నటువంటి నాయకులది అందరిది కూడా ఉంది అని ఈ సందర్భంగా చెప్తాను. అన్న యాక్చువల్గా టోటల్గా చూస్తుంటే ఇక్కడ ఎక్కువ మంది నాయకులు అయితే ఉన్నారు. బట్ కాకపోతే ఈ వార్డు 10వ వార్డు సంబంధించి ఈరోజు కుమ్మరి రాజు మీద ఒక రావడానికి గల కారణం ఎలా చూస్తారన్న ఆ విషయం? ఆమెను నేను తప్పు పడతలేను. ఆమె వెనక ఉండి నడిపించిన వాళ్ళ గురించి నేను మాట్లాడతా. ఆమె తెలియక అనింటది. ఆమెకు నేను ఏమి అడుగుతున్నంటే, ఆమెకు ఎప్పుడైనా సరే నేను పేరు పెట్టి అక్క అని పిలిచి మంచిగా మర్యాద ఇస్తుంటే, కానీ నిన్న నేనే ఆశ్చర్యపోయినా. ఏంది ఇది, గంట తర్వాత, అది కూడా ప్రోగ్రాం అయింది 11 గంటలకైతే 12:30కి నాతో వదిలిపెట్టుకున్నారు. నేనేమో చెడుగా మాట్లాడినుంటే అప్పుడే అడిగితే తెలిసిపోతుండే. కానీ కొందరు నేర్పించడం వలన వాళ్ళ తర్వాత వచ్చి నన్ను వాళ్ళ నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం అది ప్రజలు గమనిస్తుండ్రు. మా వార్డు ప్రజలు కూడా నిన్న చాలామంది, ఎంతోమంది నాకు ఫోన్ చేసి ఏమైంది రాజు, ఆమె అట్లా మాట్లాడింది అది అంటే, లేక ఇట్లా అయింది అని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు దీని మీద పూర్తి క్లారిటీ ఉంది. ఆయనకు తెలుసు ఎవరు చేస్తారు, ఎవరు చేయరు, ఎవరు ఇబ్బందికి పెడుతుండ్రు. ఈరోజు కార్యక్రమాలన్నీ విజయవంతం అవుతుంటే ఆడవారు ఇట్లా ఈ విధంగా చేసి డ్యామేజ్ చేయడానికే చూస్తుండ్రు. అది నాయకత్వం వాళ్ళ నాయకులకే వదిలేస్తున్నా. వాళ్ళు చేతనైతే, ఎవరైతే మాటలు అనిపించారో వాళ్ళకి చేతనైతే ఒక వార్డులో పోటీ చేసి గెలిచి వస్తే వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు ఏడలు నిలబడ్డా గెలవనటువంటి వాళ్ళు ఈరోజు నా మీద నింద చేయడం నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజలు గమనిస్తున్నారు కుమ్మర్రాజు తప్పు లేదని. ప్రజలందరికీ తెలుసు కుమ్మర్రాజు ఎట్లాంటి వ్యక్తి అని. నేను ఈ పార్టీలు మారి రాలేదు. పార్టీల కోసానికి నేను పనిచేయను, వ్యక్తుల కోసానికే పనిచేస్తాను. నన్ను గెలిపించినటువంటి నా వార్డు ప్రజల కోసానికే పనిచేస్తా. ఈరోజు ఎమ్మెల్యే గారి వెంట నేను నడుస్తున్నా. ఎమ్మెల్యే గారు నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది కనుకనే వాళ్లకు ఓర్వజాలక నా మీద ఈ విధంగా ఒక మహిళతో నన్ను నిందించడం వాళ్ళ విఘ్నతకే వదిలేస్తుంది. ఇంకొక విషయం వర్షన్ ఏమిపిస్తుందంటే వాళ్ళ నుంచి యాక్చువల్గా ఆ లేడీస్లను చూడకుండా కూడా ఒక దుర్భాషలాడాడు,
అందుకే మేము రియాక్ట్ కావాల్సి వచ్చిందని చెప్పేసి అక్కడ వర్షన్ వినిపిస్తూ ఉంది. ఎలా చూస్తారన్న ఆ విషయాన్ని? అక్కడ ఉన్న వాళ్ళనే అడగండి. నేను ఒకవేళ ఆ విధంగా మాట్లాడుంటే ఈ తారీఖు వరకు ఇప్పటి వరకు నేను ఒక మహిళని ఏనన్నా విమర్శించినట్లుంటే అది తెలుసుకోండి ఫస్ట్. ఇంకొకటి వాళ్ళు ఏంటంటే ఒకటి రాజకీయం చేయడమే వాళ్ళ పని ఉంది అంతే తప్ప దీంట్లో నాది కానీ నా తప్పు కానీ ఆమె తప్పు కానీ లేదు. ఆమె కూడా పాపం తెలియక అవతల చెప్పిన మాటలు విని నన్ను ఆ విధంగా మాట్లాడింది. పార్టీలో కాంగ్రెస్ పార్టీలో కొందరికి నచ్చక నేనంటే నచ్చని వాళ్ళు ఈ పని చేయించారు.